నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కేవలం తన రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు హిందువుల ఆరాధ్య దైవం అయిన వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని సైతం రాజకీయం చేస్తున్నాడు. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. తాడేపల్లిగూడెం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల వద్దకు వెళ్లి ఉద్యోగులను, ఉపాధ్యాయులను కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయమని కోరిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. తన గానామృతంతో ప్రజల హృదయాలలో చిరంజీవిగా నిలిచిన గాన గంధర్వుడు, ఘంటసాల తెలుగువాడు కావడం మన అదృష్టం. బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపకులు బొద్దాల రామారావు. పెంటపాడులో బైకును వెనుక నుండి లారీ ఢీ, హెల్మెట్ ధరించకపోవడంతో బైక్ దారుడు మృతి. తన రాజకీయ లబ్ధి కోసం కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం అయిన వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై రాజకీయాలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. ఈ మేరకు బుధవారం వైసీపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు తన ఫెయిల్యూర్స్ను కప్పిపుచ్చడానికే ఇటువంటి రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై సనాతన హిందూ ధర్మవాదిగా ప్రాయశ్చిత్తం పేరుతో మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు కొలుకులూరి ధర్మరాజు, జడ్డు హరిబాబు, ఎలిశెట్టి నరేంద్ర, గారపాటి వీరకుమార్, బోనం వీరయ్య, సిర్రాపు శాంతకుమార్, కట్టా రంగబాబు, సోర్పడి రామకృష్ణ, అరిగల అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం దానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ లబ్ధి కోసం ఏకంగా కలియుగ దైవం అయినటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామినే లక్ష్యంగా చేసుకుని తన రాజకీయ లబ్ధి కోసం స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కూడా కలుషితం చేస్తూ ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ఈ రకంగా ప్రచారం చేస్తే ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే ప్రయత్నం చేయటం అన్నది నిజంగా దిగజారిపోయిన వ్యక్తి అయినా కూడా తను చెప్పే మాట, తను చెప్పే అబద్ధం, తను చేసే పనికి కొంత ఆ దైవం మీద ఉన్న భక్తి కానీ భయం కానీ ఉండి మాట్లాడడం జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడికి తన స్వార్థం తప్ప ఏ అంశాన్నైనా తన రాజకీయానికి ఉపయోగించేసుకుని వాడుకుని వదిలేయటం అన్నది ఆయన 45 years ఇండస్ట్రీగా చెప్పుకునే చరిత్రలో ఒక భాగం అయిపోయింది. ఆ ప్రచారానికి సంబంధించి సుప్రీంకోర్టు జోక్యంతో ఇవాళ సిట్ వేశారు. ఆ సిట్కి సంబంధించిన సభ్యులందరూ కూడా మరి దీని మీద విచారణ జరుపుతూ ఉన్నారు. ఇంతవరకు లడ్డూలో కల్తీ జరిగిందన్న ప్రస్తావన ఈ రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ కూడా కనిపించలేదన్న విషయాన్ని వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు చేసిన ఏ ఆరోపణ కూడా నిరూపణ అయినట్టు కానీ నిర్ధారణ అయినట్టు కానీ ఎక్కడ వాళ్ళ సిట్లో రిపోర్ట్లో చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు చొరవతో మొదలు పెడితే ఆ ముంతాజ్ అన్న పేరు తీసేసి టైడెంట్ అని పెడితే హిందూ సంఘాలన్నీ కూడా తలబడిపోయినాయి. చంద్రబాబు నాయుడు చొరవతోటి ఇవాళ తిరుపతి నగరానికి ఒక 7-star డీలక్స్ హోటల్ ఏర్పాటు చేస్తాడని ఎంతో గొప్పగా ఆ వాళ్ళేమో జగన్ తీసుకున్న నిర్ణయం, అదే స్థలం, అదే ప్లేసు, అదే నిర్మాణ సంస్థ, అదే ఓబరాయ్ చైన్, ఆ వాళ్ళు తప్పు పట్టారు. అంటే జగన్ గారు చేసేది ఏమైనా ఉంటే తప్పు, అదే చంద్రబాబు నాయుడు చేస్తే ఒప్పు. ఇవాళ ఏదైతే అక్కడ ఉన్న హిందూ సంఘాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి, ఆ వేళ సనాతన హిందూవాదిని అన్నాడు, వారాహి డిక్లరేషన్ అన్నాడు. ఇవాళ ఇక్కడ తిరుపతిలో 7-star ఏదైతే ముంతాజ్ హోటల్స్ అన్న హోటల్ సంస్థ పేరు మార్చి మళ్ళీ అక్కడే కట్టేస్తున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడు? ఈ నెల 27న జరగనున్న పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి అయిన పేరాబతుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ బుధవారం నాడు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల వద్దకు వెళ్లి ఓటర్లను కోరారు.
ఆయన వెంట పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, చింతకాయల సత్యనారాయణ, కటికరెడ్డి కళ్యాణి, లీలా, కిల్లాడి సాయి, దస్తగిరి, ముప్పిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. జడ్పీ హైస్కూల్, మహతి ఇంగ్లీష్ మీడియం స్కూల్, పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్, సబ్ రిజిస్టర్ ఆఫీస్, తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయంలకు వెళ్లి ఉద్యోగులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. 8వ వార్డులో కూడా ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. పట్టభద్రుల ఎన్నికలలో భాగంగా మరి ఇప్పటికే నామినేషన్లు ముగిసిపోయినాయి. ఈ నెల 27వ తారీఖున ఎన్నిక జరగబోతుంది. మరి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నుంచి పేరాబత్తుల రాజశేఖరం గారు పోటీ చేస్తున్నారు. మరి ఆయనకి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకునే విధంగా ఆయన పేరు పక్కన 1వ నెంబరు వేయవలసిందిగా పట్టభద్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండగా పట్టభద్రులు తీసుకున్న చర్యల కారణంగానే ఈవేళ మరి ఈ ఎన్డీఏ ప్రభుత్వం రావడం జరిగింది. ఆ రోజున మరి వైసీపీ అభ్యర్థుల్ని ముగ్గురిని ఓడించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి పట్టం కట్టిన పట్టభద్రులందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాం. ముఖ్యంగా ప్రతిపక్షం అనేది లేకోకుండా ఈవేళ ఒక మూలను కూర్చోబెట్టిన పరిస్థితి. ఎన్డీఏ కూటమికి అంత మెజార్టీ ఇచ్చారంటే దానికి కారణం ముందు పట్టభద్రులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈవేళ ఏదైతే మనం వాగ్దానం చేసామో అవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. కానీ వైసీపీ ప్రభుత్వం ఏం విమర్శిస్తుందంటే మేమైతే అన్నీ ఇచ్చేవాళ్ళం, ఈవేళ సంక్షేమ కార్యక్రమాలు వదిలేసామంటున్నారు. వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు వదిలేశారు. మనం అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆ ప్లానింగ్లో ఉన్నారు. మరి ఈ నెల 27ని జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో పట్టభద్రులందరూ కూడా పేరాబత్తుల రాజశేఖరం గారు ఆయన పక్కన 1వ నెంబర్ వేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈవేళ అనేక గవర్నమెంట్ సంస్థలకి అలాగే కొన్ని ప్రైవేట్ సంస్థలకి అలాగే ఇంటింటికి కూడా మరి తిరిగి ఈవేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా అందరినీ కలవడం జరిగింది. అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. పెద్ద ఎత్తున మెజార్టీతో రాజశేఖరం గారు గెలుస్తారని చెప్పి నేను మా ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మరి పేరాబత్తుల రాజశేఖర్ గారిని మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నిర్మించడం జరిగింది. దీనికి మరి ఏదైతే జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉపాధ్యాయులని అలాగే ఏదైతే గ్రాడ్యుయేట్ ఉన్న ఉపాధ్యాయులని విద్యార్థుల్ని అన్నీ కూడా ఆఫీసుల్లోకి తిరిగి మరి ఏదైతే తాడిపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి అలాగే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు అందరూ కూడా మరి తిరిగి ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మరి పాత రోజుల్లో ఏదైతే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్కి మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కూడా ఒక కీలకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ రోజున ఆ తీర్పే ఈ రోజు ఎన్డీఏ కూటమి రావడానికి కారణం. కాబట్టి ఈ రోజు రాష్ట్రం అంతా బాగుండాలంటే మరి ఏదైతే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మీ గ్రాడ్యుయేట్స్ తరఫున మీరందరూ కూడా పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదట ప్రాధాన్యత 1వ నెంబర్ మీద వేసి మరి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గెలిపించాలని కోరుకుంటూ ఈ నెల 27వ తేదీన జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్ గారు ఉమ్మడి కూటమి అభ్యర్థి. మనందరం కూడా ఆయనకి ప్రమాణమైన ఓట్లేసి ప్రమాణ మెజార్టీ తీసుకోవాలని కోరుకుంటాం. ఇప్పుడు ప్రతి స్కూల్లో జాయిన్ అయ్యండి చెప్పే పిల్లలకి మాతృదేవోభవ, పితృదేవోభవ, గురు ఆచార్య దేవోభవ అంటారు. ఆచార్య దేవోభవ అంటే తల్లి తండ్రుల తర్వాత పూజించేది ఆచార్యుడు, ఉపాధ్యాయుడు. అటువంటి ఉపాధ్యాయుడిని 2009 కరోనాలో గత ప్రభుత్వం
బ్రాండీ షాపుల దగ్గర, మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టింది. ఈ ఉపాధ్యాయుల మీద ఆ గవర్నమెంట్కి ఎంత చులకనగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీ ఇచ్చారో సూపర్ 6లో డిఎస్సి ఫస్ట్ సంతకం పెట్టిన డిఎస్సి, దీంట్లో 16,500 ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. అది కొంచెం కాలం లేట్ అయిన మాట కరెక్టే, కానీ మరి ఈ మార్చి ఏప్రిల్లో ఈ 16,500 ఉద్యోగాలు కూడా సర్వే ఇచ్చేట్టు చూసి మళ్ళీ కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేటికి వాళ్ళందరూ కూడా ఉద్యోగుల్లో జాయిన్ అయ్యే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. పలువురు ఘంటసాల గాయకులు తమ పాటలతో గాన గంధర్వుడు ఘంటసాలకు అభిషేకం చేశారు. ఘంటసాల మధుర గాయాలను పాడి ఆనాటి మధుర స్మృతులను గుర్తుకు తెస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో మంగళవారం రాత్రి 48వ వార్షిక ఘంటసాల గాన సభను నిర్వహించారు. అతిథులుగా రాష్ట్ర నాటక పరిషత్తుల సమైక్య అధ్యక్షులు బుద్దాల వెంకట్రామారావు, పట్టణ మాజీ వైస్ చైర్మన్ ఎగ్గిన నాగబాబు, సీనియర్ న్యాయవాదులు మాకా శ్రీనివాస్, కోనరెడ్డి శ్రీనివాసులు పాల్గొని ఘంటసాల వెంకటేశ్వరరావు తన గాత్రంతో అమరుడయ్యారన్నారు. తెలుగు ప్రజలు ఉన్నంత వరకు ఘంటసాల తన పాటలలో అభిమానుల హృదయంలో జీవించి ఉంటాడన్నారు. ప్రముఖ ఫ్లూట్ కళాకారుడు డాక్టర్ ఎస్పీఎస్ వాసుకు ఘంటసాల అవార్డు ప్రదానం చేశారు. తెలుగు సాహితీ సమైక్య ప్రధాన కార్యదర్శి జైహో పత్రిక అధినేత పైలు శ్రీనివాసరావుకు కీర్తిశేషులు ప్రముఖ నాదస్వర విద్వాంసులు నాగూర్ సాహెబ్, మదీనా బీబీ గార్ల అవార్డును ప్రదానం చేశారు. తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్, ప్రముఖ ఘంటసాల గాయకులు ఖాసిం మనవడైన షేక్ నజరుద్దీన్ తదితరులను సత్కరించారు. ఘంటసాల శాసనసభ అధ్యక్షులు ఎస్ కాసిం సాహెబ్, కార్యదర్శి డి కృష్ణ, గౌరవ సలహాదారు పిటి వెంకన్న, జాయింట్ సెక్రటరీ నాగూర్ సాహెబ్, ఉపాధ్యక్షులు అల్లం శంకర్రావు, కోశాధికారి ఎన్ఎస్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. వృత్తిరీత్యా టెలిఫోన్ ఉద్యోగం అయినప్పటికీ కూడా ప్రవృత్తిరీత్యా వైద్యుడు. ఆ కారణం చేత ఎందరికో పేదలకి మరి వేకర్ సెక్షన్ కాలనీలో ఆయన ఉండటం కారణంగా, ఎందరో పరిచయస్తులు ఉండటం కారణంగా ఆయన ఉచిత వైద్యాన్ని అందించిన సందర్భంలో పల్లెటూళ్ళలో సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఆయన ఎప్పుడు ఎవరి దగ్గర ఫీజు తీసుకోడు. కానీ ఆయన సత్యనారాయణ వ్రతంగా భావించి ఘంటసాల గారి వర్ధంతి సభని, జయంతి సభని కూడా ఇన్నేళ్లుగా చేస్తే, ఎవరైనా ఇస్తే ఆ దేవుడికి జరిగించినట్టుగా ఘంటసాల గారి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దల యొక్క అండదండలతోటి ఇంకేదైనా అయినా ఆయన సొంత డబ్బులతోటి ఖర్చు పెడుతూ ఇన్నేళ్లుగా కార్యక్రమాలు చేస్తున్నందుకు గత 48 సంవత్సరాలుగా ఘంటసాల గారు పరంపరించి 51 సంవత్సరం అయింది. 51వ వర్ధంతి కార్యక్రమం మన చివరిగా తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ చర్చిలో కుల మీద భేదాలకు అతీతంగా ఆయన చర్చిలో చివరిసారి కచేరీ చేశారు. ఆ స్ఫూర్తితోటి వీళ్ళు ఆయన పరంపరించిన 3 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం నెలకొల్పి ఘంటసాల గాన సభ తాడేపల్లిగూడెం అంటే చాలా ప్రాచీనమైన పురాతనమైనటువంటి సంస్థగా పేరుంది. ఆయన ఆశయాలకి అనుగుణంగా వారి కుటుంబం నుంచి నజీరుద్దీన్
ఇవాళ ఐడియల్ మన ఇండియన్ ఐడియల్గా సెలెక్ట్ అవ్వడం కూడా చాలా మన పట్టణానికి కూడా ఎంత పేరు ప్రతిష్టలు తెచ్చాడు. సో అతనికి చిరాయం ఇవ్వాలని, అష్టశివుడికి భోగభాగ్యాలు ఇచ్చి భగవంతుడు ఆయనకు ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటున్నాను. హెల్మెట్ ధరించకపోవడం వలన ఓ మోటార్ సైక్లిస్ట్ తలపై తీవ్ర గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. హెల్మెట్ ధరించని వారికి ఇది ఒక హెచ్చరికగా సూచనలు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే బుధవారం అడవికలను గ్రామానికి చెందిన నిమ్మల రాము తాడేపల్లిగూడెం నుండి గణపవరం బైక్పై వెళ్తున్నాడు. పెంటపాడు వచ్చేటప్పటికి అతని ముందు వెళ్తున్న లారీ సడన్గా వేగం తగ్గించడంతో వెనుక బైక్ మీద రాము బైక్ను స్లో చేశాడు. అప్పటికే బైక్ వెనుక వేగంగా వస్తున్న లారీ స్లో అయిన బైక్ను ఢీకొట్టడంతో రాము మోటార్ బైక్ మీద నుండి రోడ్డు మీద పడడంతో తలపై బలమైన దెబ్బ తగలడం వలన దుర్మరణం చెందాడు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాపాయం ఉండేది కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పెంటపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి పంపించారు. ఈ నెల 27న జరగనున్న ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్కు ఓటు వేయాలంటూ ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు బుధవారం భీమడోలులో ఎన్నికల ప్రచారం చేశారు. భీమడోలు గ్రామంలోని హైస్కూల్, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో అధ్యాపకులను, ఉపాధ్యాయులను కలిసి ప్రచార కరపత్రాన్ని ఇస్తూ మొదటి ప్రాధాన్యత ఓటును పేరాబత్తుల రాజశేఖర్కు వేయాలని గన్ని కోరారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు, ఉపాధ్యాయ సంఘ నేతలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ బాగుపడిన కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. మరి ఆయనకి అంతా కూడా మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని మనందరినీ కూడా మాట్లాడి ప్రతి స్కూలు, ప్రతి కాలేజీ మరి సందర్శించి బూత్ క్యాండిడేట్ సందర్భంలో మన కాలేజీ కూడా రావడం జరిగింది. మనందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. తప్పనిసరిగా మీరు అందరూ కూడా పేరాబత్తుల రాజశేఖర్ గారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ఇండియన్, చైనీస్, తందూరి, పుల్కా, రోటీ, బటర్ నాన్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్, స్టార్టర్స్ మరియు అన్ని రకముల ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ లభించును. చిన్న చిన్న ఫంక్షన్స్ కు పార్టీ హాల్ కలదు. క్యాటరింగ్ అండ్ హోమ్ డెలివరీ సౌకర్యాల కొరకు 7893045898 కు సంప్రదించండి. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ సర్వీస్ కలదు. విచ్చేయండి. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రతి ఆదివారం మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. సెల్ నంబర్స్ 9398349979, 9848035898. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం,
ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. మాఘమాసం పౌర్ణమి సందర్భంగా బుధవారం నాడు పురదేవత బలసలమ్మ వారికి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆలయ పూజారి ప్రదీప్ శర్మ నిర్వహణలో పూజలు జరిగాయి. సాయంత్రం పంచహారతులు, అమ్మవారికి ఊంజల్ సేవలు నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వాహకులు శ్రీరంగం అంజి నిర్వహణలో అమ్మవారికి అన్ని రకాల సేవలు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీచక్ర సంచారిణి, జగజ్జననిగా, బాలాత్రిపుర సుందరీదేవిగా ఆ అలంకారాల రూపంలో మనందరికీ దర్శించేటువంటి తల్లి ఆ బలసలమ్మ అమ్మవారు. ఈ అమ్మవారికి ప్రతి పౌర్ణమి తిథి యందు కూడా విశేషమైనటువంటి ద్రవ్యాలతో పంచామృత అభిషేకం విశేషంగా జరగబడును. ఆ పురస్కరించుకుని మాఘ పౌర్ణమి అమ్మవారి ఆరాధన చాలా విశేషం. శ్యామలా నవరాత్రులు జరుగుతాయి ఇదే మాసంలో. తదనంతరము వచ్చేటువంటి ఈ మాఘ పౌర్ణమి రోజు ఆ అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృతములు, ఫలరసాలు, వివిధమైనటువంటి సుగంధ ద్రవ్యాలు, సౌభాగ్య సూచికగా పసుపు కుంకుమలతో కూడా అభిషేకించుకోవడం జరిగింది. మరి ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు నిర్విరామంగా జరగడానికి కారణమైనటువంటి మన నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు కానివ్వండి, అలాగే మా యొక్క ఆలయ నిర్వాహకులు శ్రీ శ్రీరంగం రామాంజనేయులు గారు కానివ్వండి, అలాగే కార్యనిర్వహణాధికారి గారు కూడా ఎంతో ప్రోత్సాహంతో భక్తుడి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్విరామంగా జరుగుతున్నాయి. కస్బా పెంటపాడులోని శ్రీ పెంట్లమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సమారాధన జరిగింది. నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంధం సతీష్ పుట్టినరోజు సందర్భంగా గంధం సతీష్, లతా పద్మశ్రీ దంపతులు 50,116 రూపాయలు విరాళంగా అందించారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్, నరాలశెట్టి సంతోష్, సర్పంచ్ పీతల సత్యనారాయణ, చోడగిరి ఉమర్, కె చిన్ని, ఎం సత్యబాబు, ఎం రవి, కె కొండయ్య, పండు, ప్రసాద్, బంగారుబాబు, పెద్దబ్బులు, గంధం సాయి, ఏ వెంకటేశ్వరరావు, ఏ వెంకట్రావు, ముత్యాల పండు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పెద్దలు మరి తోట గోపి గారు ఆధ్వర్యంలో వారి మేనల్లుడు మన గంధం సతీష్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజుని సుమారు 2,000 మందికి మరి అన్న సమారాధన నిర్వహిస్తున్నారు. వారి ఆర్థిక సహాయంతో మరి వారికి, వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు శ్రీ శ్రీ పెంట్లమ్మ అమ్మవారు మరి అందించి నిత్యం ప్రజాసేవలో ఉండి నిత్యం ప్రజల కోసమే ఆలోచిస్తూ ఉండి వారు మరి తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తెలుగుదేశం అధ్యక్షులుగా మరి కొనసాగుతూ ఉన్నారు. మరి వారిని మరి ఉన్నత పదవులను ఇంకా అలరించి మరి ప్రజాసేవలో అంకితమై మరి గ్రామానికి మరి తోట గోపి గారు
తర్వాత గంధం సతీష్ గారు మరి గ్రామానికి నిరంతరం గ్రామంలో ఏం చేయాలనే ఆరుదూరతోటే వారు పనిచేస్తారు కనుక మరి మన గ్రామ దేవత మరి వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి మరి వారిని కాపాడాలని కోరుకుంటూ మరి అలాగే మన గ్రామ పెద్దలు తోటగోపి గారు కూడా మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ శ్రీ 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 పెంటలమ్మ అమ్మవారి ఆలయంలో 26 నెలలుగా అన్న సమారాధన కార్యక్రమం నిర్విరామంగా పౌర్ణమి రోజు జరుగుతుంది. ఈ నెల మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీ గంధం సతీష్ గారి పుట్టినరోజు సందర్భంగా గంధం సతీష్ గారి వాళ్ళ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వారికి మంచి ఆరోగ్యం, మంచి ఉన్నత పదవులు కలగాలని, అలాగే గ్రామ పెద్దలు తోటగోపి గారికి కూడా మంచి ఆరోగ్యం ఉండాలని ఈ కమిటీ ద్వారా కోరుకుంటున్నాం. ఇది 26వ నెలగా పెద్దలు చెప్తున్నారు. 26 నెలలుగా నిర్విరామంగా పౌర్ణమి రోజున అన్నదానం అనేది జరగడం ఎక్కడా కూడా లేదు. ఈ పంటపాడు మండలం అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రప్రథమంగా పౌర్ణమి రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి అందరూ కూడా మంచిగా సహకరిస్తున్నారు. ఇవాళ ఈ అన్నదాన కార్యక్రమానికి 50,116 రూపాయలు గంధం సతీష్ గారు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా మరి ఎవరైనా దాతలుంటే కమిటీ వారిని సంప్రదించి సహకరించవలసిందని కోరుచున్నాం. లేబర్ల కోడ్లు రద్దు చేసి కార్మిక చట్టాలను అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని పండ్ల మార్కెట్ జట్టు వర్కర్స్ యూనియన్ 32వ వార్షికోత్సవం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్లో జవాది శ్రీను అధ్యక్షతన జరిగింది. యూనియన్ సీనియర్ నాయకులు మద్దూరి ఆనంద్ సిఐటియు జెండాను ఎగురవేశారు. కార్యదర్శి నివేదికను కాయల ప్రసాద్ ప్రవేశపెట్టారు. అతిథులుగా సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, పెంటపాడు మండల నాయకులు పుల్లారెడ్డి, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి మడక రాజు, పట్టణ సిఐటియు కార్యదర్శి కరెడ్ల రామకృష్ణలు మాట్లాడారు. కార్యక్రమంలో సత్తి కోదండరామిరెడ్డి, చల్లా చంద్రరావు, చిటకన రాము, నరమాల కృష్ణ, గొర్రెల సతీష్ కుమార్, నగిరెడ్డి బాబ్జీ, ఏపూరి శ్రీను, పండ్ల మార్కెట్ జట్టు వర్కర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక జువ్వలపాలెంలోని శ్రీ లలితాదేవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఉదయం సాంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మానేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. అమ్మవారికి మూల విరాట్కు పంచామృతాలతో అభిషేకం చేశారు. ఈ పూజల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ వారి చేతి ప్రసాదాలు అందజేశారు. కుంచనపల్లిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 15వ తేదీన ఉదయం 8:27 జరగనుంది. ఈ నేపథ్యంలో 13వ తేదీ నుంచి ప్రతిష్ఠా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయ ట్రస్ట్ చైర్మన్ దాసరి మల్లికార్జునరావు, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ ఆత్కూరి పవన్ కుమార్ల ఆధ్వర్యంలో ఈ మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ప్రతిష్ఠా మహోత్సవాల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. నూతనంగా నిర్మిస్తున్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము ఈ నెల 13, 14, 15 తారీఖుల్లో ఎంతో అంతరంగ వైభవంగా అన్ని రకాల కార్యక్రమాలతో కూడా ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిగింది. విగ్రహ ప్రతిష్ట 15వ తారీఖు జరుగుతుంది. అదే రోజు సాయంత్రం శ్రీనివాస కళ్యాణం కూడా జరుగుతుంది. ఉదయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి గొప్ప భారీగా మొత్తం అన్ని రకాల పదార్థాలతో కూడా అన్నదాన కార్యక్రమం చాలా భారీ ఎత్తున జరుగుతుంది. తిరుమల తిరుపతి ఆగమ శాస్త్రం ప్రకారం అదే రోజు 15వ తారీఖున సాయంత్రం శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. తిరుపతిలో ఏ విధంగా జరుగుతుందో, తిరుపతిలో దేవస్థానంలో ఏ విధంగా జరుగుతుందో అదే మాదిరిగా ఇక్కడ మొత్తం సేమ్ అటువంటి కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మొత్తం భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తినడం చూడవాలి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నూతన ప్రతిష్టా మహోత్సవం రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. రేపు ఉదయం స్వామివారి ప్రతిష్టా మహోత్సవం ప్రారంభం తదుపరి క్షీరాదివాసం, జలాదివాసం అన్ని కార్యక్రమాలు జరుగుతాయండి. 15వ తారీఖు ఉదయం 8:27 స్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం, తదుపరి 11:30కి భారీ అన్న సమారాధన, అలాగే సాయంత్రం 5 గంటల నుండి ఉత్సవ విగ్రహాలు ఊరేంపు ద్వారా
నూతన ఆలయం దగ్గరికి వచ్చి తదుపరి కళ్యాణం కూడా అత్యంత అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే జరుగుతుందో అంతే వైభవంగా ఇక్కడ ఈ యొక్క కళ్యాణ ఏర్పాట్లు అన్నీ సమకూర్చడం జరిగిందండి. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క భక్తులు విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని ముత్యాలు, తలంబరాలు, అలాగే తిరుమల తిరుపతి నుంచి లడ్డు కూడా తెప్పించి ప్రతి ఒక్క భక్తునికి, ప్రతి ఒక్క పీటల మీద కూర్చున్న దంపతులకి ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కొరకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. రేపు ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. అలాగే రేపు, ఎల్లుండి శనివారం నాడు ఉదయం స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం, అదే రోజు 11 గంటల నుంచి భారీ అన్న సమారాధన, సాయంత్రం వచ్చేటప్పటికి స్వామివారి యొక్క కళ్యాణము. వీటిలన్నిటికీ ఎటు జడ్డు మొత్తం అన్నీ కూడా ఆలయ ట్రస్ట్ అండ్ కమిటీ వారు మొత్తం పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. యంత్రాంగం అంతా కూడా రాత్రి పగలు కూడా కష్టపడి మొత్తం కూడా ఈ యొక్క చుట్టుపక్కలటువంటి ఈ వాతావరణాన్ని ఎప్పుడెప్పుడో స్వామివారు వస్తారా, ఎప్పుడెప్పుడు తనువు తీరా చూడాలనే ఆకాంక్ష మాలో అందరికీ కూడా మమేకమై ఎప్పుడెప్పుడు చూడాలా స్వామివారిని, ఉత్సవం విగ్రహాలన్నీ కూడా మనం లోపల పెట్టాలి, భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనం చేయించేలాగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. పెద్దలు మరి అందరూ కూడా రావడం జరిగింది. ఈ ఆలయ పర్యవేక్షణ కొరకు పొద్దునుంచి రాత్రి వరకు కూడా ఈ ట్రస్ట్ అండ్ కమిటీ చైర్మన్లు ఇద్దరే ఇక్కడే ఉండి వీరి సన్నిధిలో వీరు ఏం చెప్తే అది మేము అందరూ కూడా భాగస్వాములై సన్నిధికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటిలోనూ కూడా సంపూర్ణంగా వారికి సహకరిస్తూ, అలాగే తాడేపల్లి పట్టణంలో కూడా ఎంతమంది వచ్చినా సరే దైవ దర్శనానికి కానీ అన్న సమారాధనకు కానీ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా యంత్రాంగం అంతా కూడా మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము. దయచేసి భక్తులందరూ కూడా సహకరించండి, ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయండి. వేమడోలు గ్రామదేవతలు జాతర మహోత్సవాల సందర్భంగా మంగళవారం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నారులు చేసిన కూచిపూడి, శాస్త్రీయ నృత్యాలు అలరించాయి. వేమడోలులో పరిసర గ్రామాలు, పాఠశాలల నుండి విద్యార్థులు వచ్చి డాన్సులు చేశారు. ఈ సందర్భంగా స్పాన్సర్ బండారు సత్యనారాయణను సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు, జాతర కమిటీ సభ్యులు, యూత్ పాల్గొన్నారు. ఈ నృత్యం एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि सुखमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకుని బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. బుధవారం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా శ్రీ సిద్ధి బుద్ధి స్వామివారికి అత్యంత వైభవపేతంగా స్వామివారికి పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామాలతో గరికి పూజా కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా జరిగాయి. మన రాష్ట్రంలోనే ఎక్కడా కూడా లేదు ఇంత అందమైన సుందరమైన రూపం మా స్వామివారు సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారిగా వెలుగొంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి మా స్వామిని దర్శనం చేసుకుని 3 వారాల్లోనే మా స్వామి మనకి కోరికలు తీరాయని చెప్పడం జరుగుతోంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతోంది, అలాగే సంతానం లేని వారికి సంతానం, పిల్లలు మంచి విద్యా బుద్ధులు, అలాగే శత్రు బాధలు, రుణ బాధలు లేకుండా నూతన గృహం చేసుకునే వారికి నూతన గృహం, ఇవన్నీ కోరికలు కూడా మా స్వామివారికి ఎంతో విశేషమైనటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొనే వెంటనే కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. అలాగే వ్యాపారస్తులందరూ కూడా ముందు ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళి ఆ రోజంతా వ్యాపారం చాలా బాగా జరిగిందండి అని మాకు చెప్పడం జరుగుతుంది.
అంత విశేషమైనటువంటి మా యొక్క దేవాలయాన్ని ప్రతి భక్తులు కూడా దర్శనం చేసుకుని తమ తమ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవాలని తెలియజేసుకుంటున్నాం. పౌర్ణమి పురస్కరించుకుని బుధవారం ఉదయం స్థానిక వాసవి పంచాయతన క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలవిరాట్కు విశేష అభిషేకాలు, పసుపు కుంకుమలతో పూజలు చేశారు. పూజల్లో ఆర్యవైశ్య సంఘ నాయకులు నున్నా సుందరం, ఆలపాటి కృష్ణకుమార్, పేరూరి కాశయ్య భక్తులు పాల్గొన్నారు. దోమ పుట్టరాదు కుట్టరాదు అంటే ప్రతి ఒక్కరూ డ్రైడే ఫ్రైడే అమలు పరచాలని తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ప్రజలకు అవగాహన కల్పించారు. రూరల్ మండలం కృష్ణయ్యపాలెంలో బుధవారం పరిశీలించారు. గత వారం డ్రైడే ఫ్రైడే అమలు తీరును సమీక్ష చేస్తూ ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఆరోగ్య విస్తరణాధికారి కె శ్రీనివాసరావు ప్రజలకు పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు విమల, ఎంఎల్హెచ్పి బాలాజీ, అంగన్వాడీ కార్యకర్త రత్నకుమారి, ఆశాలు స్వరూప, దుర్గా, కమల, ఆరోగ్య సహాయకులు కాంతారావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.